హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అండి. పర్ఫెక్ట్ కొలతలతో టేస్టీగా ఇలా తయారు చేసుకుని చూడండి. పిల్లలు ఎప్పుడైనా బిర్యానీ అడిగినప్పుడు ఈజీగా, హెల్తీగా ఈ విధంగా చేసి పెట్టండి. తప్పకుండా లైక్ చేస్తారు. లేదా ఎప్పుడైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. రుచి అదిరిపోవాల్సిందే. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలండి. మీరు ఎంత అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను 2.5 గ్లాసెస్ బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాను. 2-3 సార్లు బియ్యాన్ని నీట్గా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. ఒక అరగంట పాటు నానబెట్టాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెతో వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని బాగా మరగనివ్వాలండి. ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీల్ మేకర్ని యాడ్ చేసుకోవాలండి. మీల్ మేకర్ హెల్త్కి మంచిది కదండి, అందుకని నేను ఒక కప్ మీల్ మేకర్ని తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే మీరు అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఒక గరిటెని తీసుకొని మీల్ మేకర్ అంతా కూడా హాట్ వాటర్లో మునిగేలాగా కలుపుకోవాలండి. ఆ తరువాత దానిపైన ఒక మూతని వేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. ఇప్పుడు మీల్ మేకర్ని ఆ హాట్ వాటర్లో నుంచి తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. అవి చల్లారనివ్వాలి. చల్లారటానికి కొంచెం కూల్ వాటర్ పోస్తున్నానండి. పోసిన తర్వాత మీల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకోవాలండి. శుభ్రంగా వాటర్ ఏమీ లేకుండా పిండేసుకొని మీల్ మేకర్ని పక్కన పెట్టుకోవాలి. హోల్ బిర్యానీ ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. 2 టీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ముందుగా జీడిపప్పును యాడ్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బిర్యానీ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. రెండు ఉల్లిపాయలని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. అలాగే 6 నుండి 7 పచ్చిమిరపకాయలు మధ్యలో నాట్ల కింద పెట్టుకుని యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను యాడ్ చేసుకోవాలండి. ఉడకబెట్టి తీసుకోలేదండి, నార్మల్గా పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 6 నుంచి 7 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. క్యారెట్ ఇంకా బంగాళదుంపలు ఉడకడానికి టైం పడుతుంది కదా, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఒక 40% వరకు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక టమాటాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని టమాటాలు కూడా ఉడికేంత వరకు మగ్గించుకోవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు ఉప్పు బాగా కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలండి.
కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు మీల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మీల్ మేకర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాలు వెజిటేబుల్స్ అన్నిటికీ బాగా పట్టేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తరువాత ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రోజన్ బఠానీ యాడ్ చేసుకున్నానండి. లేదు మీరు పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలి అనుకుంటే వెజిటేబుల్స్ వేసుకున్నప్పుడే అదే అండి బంగాళదుంప క్యారెట్ వేసుకున్నాం కదా, వాటితో పాటే బఠానీలు కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకున్నానండి. బఠానీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్ని తీసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి, అందుకని 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి, ఆ రైస్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. వెజిటేబుల్స్ మొత్తం రైస్తో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలండి. వాటర్ టేస్ట్ చూసుకుని ఇంకా సాల్ట్ పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మూతను వేసుకుని రైస్ కుక్కర్లో పెట్టేసేయండి. కుక్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఎంతో డెలిషియస్గా, టేస్టీగా, హెల్తీగా వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి.